ఓ బిడ్డలారా ఇక మరి బువ్వలు అయింది, బువ్వ తింటుర్రు. మరి బువ్వలు కూడా మరి ఉప్పు కారం చెడ్డ అంత మంచిగా ఉన్నదా లేదా, మంచిగా వండి పెడుతురా? ఇక మరి మచ్చగిరి కొండ మీద ఆనందనం చేస్తుర్రు. ఇక మరి బువ్వ ఎట్ట ఉందో అనుకుందాం. ఓ అమ్మ ఎట్ట ఉందిరా? అన్నదానం బాగుంది, బాగుంది. అంత మంచిగా ఉందా? మంచి ఇంటికాడ ఉన్నట్టే ఉందా? లేదు, ఇక్కడ బాగుంది, ఇంటికాడ కన్నా బాగుంది. నీకే అనిపిస్తుందిరా గుట్టకాడ ఆనందం చూడే? బాగుంది, అదృష్టం ఉండాలి కదా తినాలంటే. ఎవరు మీది? మా హైదరాబాద్. దేవుని మరి ఏమని మొక్కున్నావు? మొక్కుకోలే, ఫస్ట్ టైం వచ్చిన. ఇప్పుడు మొక్కుకున్నా, మళ్ళీ మొక్కుకుంటే మళ్ళీ నెరవేరితే మళ్ళీ వస్తాం. నీకే అనిపిస్తుంది అమ్మా మీ దగ్గర? మాది రాంపల్లి. రాంపల్లి ఎక్కడని? గట్కేశ్వర్ దగ్గర. అంటే ఎప్పుడెప్పుడు వస్తావు ఈ దేవుని కాడికి? నేను ఫస్ట్ టైం నా కొడుకు మొక్కుండంట, మొక్కు తీర్చుకొని వచ్చిన. ఇదివరకు ఏమైనా అనుకుని అయినాయా? కాలేదు, కావాలని మళ్ళీ వచ్చిన గుర్తు చేయనీకే. దేవుని కాడికి పంచాయతీ వచ్చింది. అవుతుందా? నెరవేరుస్తావా నెరవేరవా అన్నట్టుగా ఒక రకంగా దేవుని దగ్గర కొట్టడానికి వచ్చిన. ఎటువంటి నరసింహ సంవత్సరం పంచాయతీ పెట్టుకునే పోతాడు తల్లి. మీ దగ్గర బుజలాపురం. ఎట్లా మరి అత్త తిట్టిందని వచ్చినావా గుట్టకాడికి? ఎట్లా సంగతి? దేవునికి దర్శనానికి అని వచ్చిన. మంచిగా అనిపిస్తుందా? ఇదివరకు ఎన్నిసార్లు వచ్చినావు? చాలా సార్లు వచ్చిన, ఇంత ముందు కూడా. ఎట్లా మరి ఇప్పుడు దేవుని మహిమ ఎట్లా అనిపిస్తుంది? సత్యమైంది ఇక్కడ దేవుని మహిమ ఏంది? దేవుని సత్యమే అది. అప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా అంతే. మా అమ్మల నాయనలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు తీసుకొచ్చింది. మేము కూడా మా పెళ్ళిళ్ళైనా పిల్లలైనా మేము వీడికి వస్తాం. ఇప్పుడు తెలంగాణలో ఎట్టుందంటే ఆడోళ్ళను మందలిచ్చే వశం లేదు. అంటే అంటే దిగితే అట్లా తిరుగుతారు. మరి ఎందుకు తిరుగుతారు అంటే మరి పిరి బస్సు టికెట్ తీసుకునేది ఉందా? ఇక మరి వీళ్ళు కూడా మరి అట్లనే వచ్చిరా ఏం కదా అడుగుదాము. మీరు ఏడికెళ్ళి వచ్చారు? ఏ ఊరు? మెదక్ డిస్ట్రిక్ట్ మాది. కాదు ఎక్కడి యాదాద్రి భువనగిరి జిల్లా, ఎక్కడి మెదక్ జిల్లా. ఇక్కడ ఏం దాకా ఒలిగొండ దగ్గర ఉంటుంది మన ఈ గుట్ట. సరే మరి ఇప్పుడు మీరు ఎట్లా పిరి బస్ అయితే తిరుగుతురా? తీర్థయాత్రలో బస్కి వచ్చినాం, తర్వాత ఇక్కడ నుంచి లోటకి వచ్చినాం. బస్ కాదు, ఇప్పుడే ఫస్ట్ టైం ఫ్రీ బస్ అయి నుంచి. ఫ్రీ బస్ అని ఇప్పటికి వచ్చిర్రు. అమ్మని స్వామి రంగా పాపం కడపలో పేగులు లేని వాళ్ళు ఏం చేస్తారు? పైసలు లేవు. ఫ్రీ బస్సు పెట్టినాక ఉత్తగానే కానీ వచ్చిండు అంతేనా? మరి ఏం మొక్కినా అమ్మ దేవుని? అందరం మంచిగా ఉండాలి, మా కొడుకులు కోడళ్ళు మనమరాళ్ళు అంతా మంచిగా ఉండాలని మొక్కినాము. సత్యం బాగానే ఉంటుంది అట్లా? బాగానే ఉంటుంది, దేవునికి మొక్కితే బాగుంటుంది. అంతే, దేవునికి మొక్కితే బాగుంటుంది. నీకు ఇద్దరు బిడ్డలు, మనమలు. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము, కానీ నేను చిన్నప్పటి నుండి వస్తున్నాము. మా అమ్మగారు కోయిలగూడెము. నేను చిన్నప్పుడు నా పెళ్లి కాకముందు నుంచి వస్తున్నాం ఇక్కడికి. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. మా పిల్లల పుట్టెంటికలు కూడా ఇక్కడే తీసినాం. మేము వస్తూనే ఉన్నాము, అప్పుడప్పుడు మధ్య మధ్యలో వస్తున్నాం. కానీ కొన్ని సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చింది. వచ్చింది గ్యాప్? వచ్చింది 6 సంవత్సరాల దాకా. కొంచెం నా కైలతో బాగాలేకుండా ఏదో అయిపోయింది, అట్లా రాలేకపోయినా. కానీ ఎప్పుడు ఈ స్వామి మాకు దర్శనం ఇస్తూనే ఉంటాడు. మేము అనుకున్నవి నెరవేరుతాయి. అందుకని మా కొడుకు కూడా ఇక్కడనే పుట్టెంటుకలు ఇవన్నీ ఇక్కడనే తీసినాము. మా ఫ్యామిలీ మొత్తం అందరం ఇక్కడికి వస్తూనే ఉంటాం. అప్పుడు నేను స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆడిటర్లా చేస్తానండి.
మాకు అంటే ఇక మా అమ్మ చెప్పినట్టు ఆమె చిన్నతనం నుండి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మా అక్క వాళ్ళది నా పుట్టింటికలు కూడా ఇక్కడే జరిగాయి. ఇప్పుడు అంటే ఎండోమెంట్స్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు రోడ్డు అది ఉంది, కానీ నా చిన్నతనంలో చూసినప్పుడు ఇక్కడ మెట్లు కూడా కాదు, ఆ గుండ్ల మీద నుండి ఆ మట్టి దాగి నుండి వచ్చేది ఉండే. అంత ప్రయాసకు పోయిన భక్తులు ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఆయన స్వయంభుగా వెలిసిన ఆయన కొలిచికి మొక్కిన వారికి కొంగు బంగారమై కాపాడతాడు, ఇంటిల వెలుపలా నుంచి ఉంటాడు. ఆయన ప్రశస్తి అనేది వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఒకరు చెప్తే వినవచ్చు మనం, కానీ స్వయంగా వచ్చి అది చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి చెప్పమ్మా, నువ్వు చెప్పు, నీ పేరేం పేరు, నువ్వు ఎవరి కాడికి వచ్చినావు? నేనా హైదరాబాద్కి వెళ్ళి వచ్చాను. నా పేరు స్వాతి. నేను 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను ఇక్కడికి, నా మత్స్యగిరి నరసింహస్వామి దగ్గరికి. అయితే 15 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఏం లేకుండే అనమాట, రావడానికి కూడా వెహికల్స్ కింది వరకే, మళ్ళీ అదంతా నడుచుకుంటూ వచ్చామన్నమాట. కానీ ఇక్కడికి వచ్చాక అన్నీ మంచిగా జరుగుతాయి. మత్స్యగిరి నరసింహస్వామి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది నామాలు నా చేపలు. మత్స్యగిరి అని అందుకే పేరు వచ్చింది. చిన్నప్పటి నుండి మా తమ్ముడిది కానీ నాది మా అక్కది పుట్టెంటికలన్నీ ఇక్కడే. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ ప్రతి ఏటా సంక్రాంతి అప్పుడు వచ్చి మొక్కుకొని వెళ్ళిపోయేదాన్ని. బస్సు ఎక్కడో ఉంటే నడుచుకుంటూ రేగిపళ్ళు కొట్టుకుంటూ నడుచుకుంటూ కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి మొక్కు తీర్చుకునేవాళ్ళు. ఇది కథ బిడ్డలారా. ఇక మరి ఇంకో కొంతమంది భక్తులను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం, చూస్తూనే ఉండరు మన అమ్మని చూసి. ఇక బిడ్డలారా, మరి ఇక మత్స్యగిరి కొండ మీద ఇక కొంతమంది మనవరాలు మరి ఇక తడిబడ తారం చేసిరు. అసలు ఎందుకు ఈ తడిబడ తారం చేసిరు, మరి దేవుని ఏమని మొక్కిరు, నిజంగానే లేకపోతే కష్టపడి వచ్చిరా, దేవుని కాడికి లేకపోతే ఇంటికాడ అత్తపోరు మామపోరు ఎరలేక వచ్చిరా, ముచ్చట ఏందో బయట పెడదాము, చెప్పుర్రా. ప్రతి సంవత్సరము మేము కలవబోయి ఇక ప్రతి సంవత్సరం వస్తాం. మేము 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వస్తాం. మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అన్నట్టు. ప్రతిసారి వస్తాం మేము, ఇప్పుడేనే కాదు 10 నువ్వు ఎట్టడి సంగతి, ఇంట్లో ఏమన్నా గిట్టే ఏమన్నా పైసే పరక కలగాలని వచ్చినావా, లేకపోతే ఇంటికాడ అత్తపోరు ఎగలేక వచ్చినావా? నేను వీళ్ళంతా మా ఊరు మునిపంపుల గ్రామము పక్కన ఇక్కడే ఉంటుంది. వీళ్ళంతా నాటుకెళ్తారనమాట. ఇవి మా చిన్నమ్మ ఇలా పొలం నాటేయించి అందరికీ దావతీస్తాను. ఇక్కడ గుట్టకొచ్చి కోళ్ళను కోసుకొని కింద ఎంజాయ్ చేసిపోదామని. వీళ్ళు 30 రోజులు పనిచేస్తారు కదా, ఒక్కరు మరి మా దాకా వస్తుందా? ఎందుకు రాదు, అందరికి వస్తుంది, అందరికి వస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడల్లా మాకు మంచి జరుగుతుంది. మళ్ళీ జరగబోయేటప్పుడు కూడా మంచిగా జరగాలి. మేము కూడా 10 మంది నాటుకుపోతాం ఎప్పటికి రోజు. మేము కూడా 10 మంది వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని పోతే మాకు అనుకున్నది అవుతుంది అని వచ్చినాం. ఎప్పుడైనా 6 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాం మేము దేవుని దగ్గరికి. కలవబోయిన వాళ్ళం అందరం వస్తాం, వచ్చి ఇట్లా దేవుని చూసి మొక్కుకొని పోతాం. అందరం మంచిగానే ఉంటుంది. ఉన్నాయి అయ్యా, ఇక ఏం పోతాయి దాన్ని, ఏం తక్కువ అయితే నాతోటే పోతాయి ఇక. ఇక పో. మరి ఇప్పుడు మరి మత్స్యగిరి స్వామి ఏమని మొక్కురు? నా కొడుకులు బిడ్డలు చల్లగా బతకాలి, నా కోడళ్ళు మంచిగా, మా మనవరాలు మంచిగా ఉండాలని మొక్కు. మీ అత్త నీకు మంచిగా అరుచుకుంటుందా, మంచిగా పంచాయతీ పెట్టుకుంటుంది? ఏం లేదు, మంచిగా చూసుకుంటే మంచిగా ఉంటాం. అత్త కూడా అందరం వచ్చినాం. మత్స్యగిరి గుట్టకాడికి రావాలంటే అసలు ఎందుకు, ఏమిటికి నీకు రాబోద్ది గుట్టకాడి? నాకు ఈ గుట్టకాడికి వస్తే మంచిసారి మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ప్రతిసారి వస్తాను నేను. ఎటు చూసినా నీరు పేనయ్యా నరసింహ, మా నోట నీ మాట కాదా సాదా నరసింహ. ఈ రకంగా అనుకుంటా వచ్చిపోయే భక్తులు ఏమన్నారు, మరి దేవుడు ఏనాడు ఇక్కడ కొలువై ఉన్నాడు, ఇక్కడ వచ్చిపోయే భక్తులకు ఎటువంటి అభయమిస్తున్నాడు, వాళ్ళ కోరికలు ఏ రకంగా నెరవేరుస్తున్నాడు అనేది ఇప్పటిదాకా మీరు విన్నారు బిడ్డలారు. మరి ఇవాళ గుట్ట ఆముకుదారి ఈవో మోహన్ సార్ ఉన్నారు. మరి ఏం చెప్తాడు ఇవాళ అయితే ఇక్కడ మత్స్యగిరి గుట్ట మీద ప్రత్యేకత ఏంటి, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, కథ మాత్రం ఏంటో సార్ నోటికెళ్ళి మాట్లాడిస్తా. సార్ నమస్తే. సార్ ఏమి నడుస్తుంది మత్స్యగిరి కొండ మీద, ఏమి నడుస్తుంది, ఇంతమంది అసలు స్వామి స్వచ్ఛమైంది, స్వామి మహిమ ఏంది, మీరు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు అంటే భక్తులకు వచ్చిపోయే భక్తులకు మీరు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఏ రకంగా మీరు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
ప్రధానంగా ఏంటంటేనో స్వామివారికి ఒక మంచి పేరు ఏంటంటే అడిగినటువంటి కోరికలను కాదనకుండా ఇచ్చేటువంటి స్వామివారు అనేది భక్తుల ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ కారణంగానే నిత్యం భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఇగో ఇది కథ మొత్తం మీద బిడ్డలారా, యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం వేములకొండకు ఆనుకొని ఉన్న మచ్చగిరి గుట్ట మహిమలు ఇవి. ఇప్పటిదాకా మీరు విన్నారు, భక్తులు ఏమన్నారు, ఇక్కడ దేవుడు ఎప్పుడు కొలువై ఉన్నాడు, వాళ్ళ కోరికలు ఏ రకంగా నెరవేరుస్తున్నారు అనేది కూడా మరి ఇప్పుడు పూజారులు అయ్యగారు కూడా చెప్పిన ముచ్చట మీరు విన్నారు. ఇక ఇప్పుడు గుట్ట ఆముక్దారి ఈవో మోహన్ సార్ కూడా ఇగో మా గుడి కాడ ఈ ప్రత్యేకతలు, ఇగో మేము ఈ రకంగా ఉంటాము, ఇగో ఎందుకే ఇక తండోపతండలుగా భక్తులు కదిలొస్తున్నారు అన్నట్టుగా మరి మన ఈవో సార్ కూడా చెప్పడం జరిగింది.